నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను సరోజ ముందుగా కరోనా కట్టడి గురించి తెలుసుకుందాం కరోనాను నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ మాస్క్ను తప్పనిసరిగా ధరించాలి ముక్కు నోరు కప్పి ఉంచేలా సరైన పద్ధతిలో మాస్క్ ధరించాలి తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలి వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ భౌతిక దూరాన్ని తప్పక పాటించాలి అర్హులందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి నిబంధనలను పాటిద్దాం కరోనాను జయిద్దాం ఇప్పుడు ముఖ్యాంశాలు చూద్దాం ఢిల్లీ సంసద్ భవన్లో ఉపరాష్ట్రపతికి వీడ్కోలు సభ దేశ అఖండతను సమగ్రతను కాపాడడంలో అందరూ కంకణబద్దులు కావాలన్న వెంకయ్యనాయుడు విధి విధానాలను పాటించడమే ఆయనకు మనమిచ్చే గౌరవమన్న ప్రధాని కామన్వెల్త్ క్రీడలలో భారత క్రీడాకారుల హవా స్వర్ణంతో మెరిసిన తెలుగు తేజం పివి సింధు బ్యాడ్మింటన్ సింగిల్స్ విభాగంలో స్వర్ణం సాధించిన లక్ష్య సేన్ పురుషుల డబుల్స్ లో సాత్విక్ సాయిరాజ్ చిరాగ్ శెట్టిలకు స్వర్ణం టేబుల్ టెన్నిస్ పురుషుల విభాగంలో శరత్ కమల్ కు స్వర్ణం 22 స్వర్ణాలతో 4వ స్థానంలో నిలిచిన భారత్ పౌర సరఫరాల శాఖపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష రైతులకు మద్దతు ధర అందాల్సిందేనని స్పష్టీకరణ ధాన్యం కొనుగోలులో అక్రమాలను సహించేది లేదని హెచ్చరిక హైదరాబాద్ సాలార్జంగ్ మ్యూజియంలో తెలుగు స్వాతంత్ర సమరయోధుల చిత్ర ప్రదర్శన ఈ నెల 13 నుంచి 15 వరకు ప్రతి ఒక్కరూ ఇళ్లపై జాతీయ పతాకాన్ని ఎగురవేయాలన్న తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వివరాలు చూద్దాం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈ నెల 10వ తేదీతో పదవీకాలం ముగియనుండడంతో ఢిల్లీలోని సంసద్ భవన్లో వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ స్పీకర్ ఓం బిర్లా రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ కాంగ్రెస్ పక్షనేత మల్లికార్జున ఖర్గే కేంద్ర మంత్రులు పార్లమెంటు సభ్యులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ దేశ అఖండతను సమగ్రతను కాపాడడంలో మనందరం కంకణబద్దులం కావాలి అన్నారు ఓర్పు సహనం మన ఆయుధాలు అన్నారు అధికార ప్రతిపక్షాల మధ్య సుహృద్భావ చర్చలు జరగాలి అన్నారు పార్టీ ప్రభుత్వం తనపై గురుతర బాధ్యతను అప్పగించారని ఉపరాష్ట్రపతిగా రాజ్యసభ చైర్మన్ గా తన విధిని నిర్వర్తించినట్లు చెప్పారు నేషన్ ఫస్ట్ పార్టీ సెకండ్ సెల్ఫ్ లాస్ట్ అనేది దానికి మనం కట్టుబడి ఉండాలన్నారు The Rajya Sabha said, sir, this is the house, honorable members. And I always address people. Deviyo Sajjano, naito brothers and sisters. Because I never used to use the word ladies and gentlemen. And I always used to greet the people with the simple Indianness of नमस्ते सुबह नमस्ते दोपहर में नमस्ते शाम को नमस्ते रात को भी नमस्ते एक ही वर्ड इफ यू से गुड मॉर्निंग then you have to say good afternoon then you have to say good evening then you have to say good night you don't know that it's going to be good night ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ వెంకయ్యనాయుడు విధి విధానాలను పాటించడమే మనం ఆయనకిచ్చే గౌరవం అన్నారు సభలో so much in it and I love that culture. I'm not talking of religion. Religion is personal. The way of worship. సభలో ఏ పక్షం ఏమి ఆలోచిస్తుంది ఎలాంటి చర్యలు తీసుకోవాలో సమగ్ర సమాచారం ఆయన దగ్గర ఉంటుంది అన్నారు అధికార ప్రతిపక్షాల మధ్య నిరంతరం సుహృద్భావ వాతావరణం ఉండేలా చూస్తారు అన్నారు And respecting each other. Give and take approach. And then share and care is the core of Indian philosophy. Share and care is the core of Indian philosophy. And loving the nature, love the nature and nature will love you. वे पहले ऐसे उपराष्ट्रपति थे राज्यसभा के पहले सभापति थे जो राज्यसभा के मेंबर रहे थे बाकी ये सौभाग्य बहुत कम लोगों को मिला था शायद अकेले वेंकैया जी को मिला अब जो स्वयं लंबे समय तक राज्यसभा में रहे हो जो पार्लियामेंट्री अफेयर्स के रूप में कार्यभार देख चुके हो
इसका मतलब है कि उनको सदन में क्या क्या चलता है, पर्दे के पीछे क्या चलता है, कौन सा दल क्या करेगा, ट्रेजरी बैंक की तरफ से क्या होगा, सामने से क्या होगा, वो उठ करके उसके पास गया, मतलब ये खुराफत कुछ चल रही है। इन सारी बातों का उनको भलाई भांति अंदाज था और इसलिए सभापति के रूप में दोनों तरफ उनको पता रहता था कि आज ये करेंगे और ये उनका जो अनुभव था वो ट्रेजरी बेंच के लिए उपयोगी होता था, तो विपक्ष के मित्रों के लिए परेशानी भी का कारण बनता था कि पता चल जाता था। लेकिन उन्होंने सदन को और अधिक सक्षम बनाना, सांसद का बेस्ट देश को कैसे मिले ये उसकी चिंता, पार्लियामेंट्री कमिटीज अधिक प्रोडक्टिव हो, आउटकम ओरिएंटेड हो और वैल्यू एडिशन करने वाली हो। शायद वेंकैया जी पहले ऐसे सभापति रहे होंगे जिन्होंने पार्लियामेंट्री कमिटीज के फंक्शन के संबंध में भी इतनी चिंता की होगी और राजी नाराजी व्यक्त करते हुए उसमें सुधार लाने का एक निरंतर प्रयास किया। హైదరాబాద్ సాలార్జంగ్ మ్యూజియంలో కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ తెలంగాణ విభాగం తెలుగు స్వాతంత్ర సమరయోధులు ఛాయాచిత్ర ప్రదర్శనను ఏర్పాటు చేసింది. ఈ ఛాయాచిత్ర ప్రదర్శనను తెలంగాణ రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళసై సౌందరరాజన్ ప్రారంభించారు. ఈ ఛాయాచిత్ర ప్రదర్శనలో ఇంటింటా మువ్వన్నెల జెండాతో పాటు తెలుగు స్వాతంత్ర సమరయోధులు ముఖ్యంగా వెనక్కి వస్తున్నాను నేను హర్ ఘర్ తిరంగా ప్రచారంలో భాగంగా దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ జాతీయ పతాకాలను సిబ్బందికి జాతీయ పతాకాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో రైల్వే డీఆర్ఎం శివేంద్ర మోహన్ పాల్గొన్నారు. ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకాలను ఎగురవేయాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపుతో రైల్వే సిబ్బందికి జాతీయ పతాకాలను అందించినట్లు తెలిపారు. రాజమహేంద్రవరం, నెల్లూరు, ఒంగోలు, కాకినాడ, ఏలూరు, తునిలలో సిబ్బందికి సైతం జాతీయ పతాకాలను అందిస్తున్నారు. విజయవాడ డివిజన్ పరిధిలోని 16,424 మంది ఉద్యోగులకు జాతీయ పతాకాలను అందిస్తున్నట్లు తెలిపారు. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్కు సంబంధించిన వీడియోపై నిజాలు నిర్ధారణ అయ్యాకే చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎంపీ వేధించినట్లు ఎవరి నుంచి ఫిర్యాదు అందలేదు అన్నారు. ఏవైతే 19 ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు దానికి మించి అమలు చేయడం, ప్రజల్లో మమేకం కావడం, వీటన్నిటి కారణాలతో ఈ కారణాలన్నిటితో మరింత ప్రజల విశ్వాసాన్ని చూరగొనడానికి ఒక పక్క రుజువు చేస్తుంటే తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాత్రం వాళ్ళ నిద్దట్లో పలవరింతల్లాగా, పగటికలల్లాగా ఒకప్పటి వాళ్ళ వైభవం ఏమైనా ఉంటే తలుచుకుంటూ మళ్ళీ మేమే వచ్చేసాము, వస్తున్నాము అనే ఆ పలవరింతలు ఏవైతే డిలీరియం సంధి ప్రేలాపనలు ఉన్నాయో అవి కంటిన్యూస్గా మీద 1కి 10 సార్లు అని అంటూ ఏమో నిజంగా లేస్తారేమో, గుర్రం ఎగరావచ్చు అన్నట్టు వీళ్ళు కూడా లేస్తారేమో అని ప్రజలు కూడా అనుకునే రకంగా అది కొనసాగిస్తూనే ఉన్నారు. ఈసారి ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని తీసి రిజెక్ట్ చేస్తున్నారని ఆయన అంటే, తనను రిజెక్ట్ చేసి 3 ఏళ్ళు అయింది. మామూలుగా రిజెక్ట్ చేసింది కూడా కాదు. ఎట్లా ఉంటే మాకు నచ్చరు అనే విషయం ప్రజలు ఆయన మొహం మీద గుద్దినట్టు 19 ఎన్నికల్లో చూపించి కొడితే, ఎట్లా ఉంటే ఆదరిస్తామనేది
19 ఎన్నికల్లో చూపారు. ఆ తర్వాత వరుసగా రిసౌండింగ్ విక్టరీలతో వరుసగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని బ్లెస్ చేస్తుంది. మళ్ళీ అదే భ్రమలో ఆయన చంద్రబాబు నాయుడు గారు రేపు 24లో జగన్మోహన్ రెడ్డి గారిని రిజెక్ట్ చేస్తారు, నేను వచ్చేస్తున్నాను మళ్ళీ స్టేట్మెంట్. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలి, అలాగే రాష్ట్రం అభివృద్ధి చెందాలని కాంక్షిస్తూ బీజేపీ యువ మోర్చా ఆధ్వర్యంలో జరుగుతున్న యువ సంఘర్షణ బైక్ ర్యాలీ రేపు అనంతపురం జిల్లా చేరుకుంటుందని ఆ పార్టీ యువ మోర్చా జిల్లా అధ్యక్షులు అశోక్ రెడ్డి తెలిపారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే బీజేపీతోనే సాధ్యమన్నారు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో, మహిళలకు రక్షణ కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది అన్నారు. ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేసేందుకే బీజేపీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆయన కేవలం 10,123 జాబుల నోటిఫికేషన్ విడుదల చేశారు. అవి కూడా పూర్తిగా ఇప్పటి వరకు కూడా దానికి ఎగ్జామ్స్ కూడా జరగలేదు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు యూత్ అందరినీ కూడా రోడ్డున పడేసినటువంటి పరిస్థితి. అలాగే రాష్ట్రంలో మహిళల మీద దాడులు జరుగుతున్నాయి, అయినా కూడా పట్టించుకోవడం లేదు. దళితుల మీద దాడులు జరుగుతున్నాయి, అయినా కూడా పట్టించుకోవడం లేదు. కాబట్టి ప్రజలకు వ్యతిరేకంగా పాలిస్తున్నటువంటి ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం యొక్క తీరును ఎండగడుతూ భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో ఆగస్టు 2వ తేదీ తిరుపతిలో ద్విచక్ర వాహన ర్యాలీ ప్రారంభమైంది. ఈ యొక్క ర్యాలీ 9వ తేదీ ఉదయం 11 గంటలకు అనంతపురం చేరుతుంది. అనంతపురంలో కలెక్టర్ కార్యాలయం ముందటి నుంచి ఈ యొక్క ర్యాలీ ప్రారంభమవుతుంది. ఈ ర్యాలీలో కలెక్టర్ కార్యాలయం నుంచి ఓల్డ్ టౌన్, సంగమేశ్వర సర్కిల్, అలాగే శ్రీకంఠం సర్కిల్, ఎన్టీఆర్ సర్కిల్, టవర్ క్లాక్ మీదుగా సప్తగిరి సర్కిల్లో యొక్క ర్యాలీ అనంతపురం నగరంలో ముగింపు ఉంటుంది. తర్వాత సాయంకాలం 4 గంటలకు కళ్యాణ దుర్గంలో ఉంటుంది. 10వ తేదీ ఉదయం రాయదుర్గము, ఉరవకొండ, 10వ తేదీ 5 గంటలకు గుంతకల్లు చివరిగా ఈ యొక్క యాత్ర ముగింపు కార్యక్రమం ఉంటుంది. గిరిజనులు వారి చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని అనంతపురం జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ కార్యదర్శి దీనబాబు తెలిపారు. అనంతపురం జిల్లా కోర్టు ఆవరణలోని న్యాయ సేవా సదన్ కార్యాలయంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా గిరిజనులకు వారి చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా దీనబాబు మాట్లాడుతూ షెడ్యూల్డ్ ట్రైబల్స్ వారి సమస్యల పరిష్కారానికి న్యాయ సేవా సదన్ను ఆశ్రయిస్తే ఎలాంటి రుసుము లేకుండా జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ సాయం అందిస్తుంది అన్నారు. ఏ సర్వీసెస్, ఏ సేవలు వాళ్ళకి పొందడానికి అర్హులు, అలాగే సెక్షన్ 12 ప్రకారం షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఆర్ ఎక్స్క్లూజివ్లీ వారికి పూర్తిగా కోర్టు ఫీజు మినహాయింపు ఉంటుంది. అలాగే న్యాయవాది యొక్క ఖర్చుల్ని, మిగతా ఖర్చులన్నింటినీ కూడా ఈ లీగల్ సర్వీస్ అథారిటీయే భరిస్తూ వారికి ఉచిత న్యాయాన్ని అందించడం జరుగుతుంది. అలాగే ఈరోజు వారి యొక్క ల్యాండ్ ఇష్యూస్, వాళ్ళకి చట్టం పట్ల అవగాహన, అలాగే వాళ్ళ యొక్క భూమి తగాదాలు, వీటన్నిటి గురించి వారికి అవగాహన కార్యక్రమాన్ని ఇక్కడ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీలో ఏర్పాటు చేయడం జరిగింది. వారందరికీ కూడా ఈ కార్యక్రమం ద్వారా లబ్ధి పొంది వారి యొక్క రైట్స్ని వాళ్ళు తెలుసుకొని, అలాగే లీగల్ సర్వీసెస్ అథారిటీ యొక్క సేవల్ని వాళ్ళు ఉపయోగించుకునే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కృష్ణా జిల్లా మచిలీపట్నం కలెక్టరేట్లో స్పందన కార్యక్రమాన్ని జిల్లా అధికారులు నిర్వహించారు. ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి సంబంధిత మండల కేంద్ర తహసీల్దార్లకు పరిష్కారం నిమిత్తం వర్చువల్ విధానంలో ఆదేశాలు జారీ చేశారు. జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరలు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పామన్లు మండలం రెమ్మనపూడి గ్రామంలో అంకమ్మగుట్ట శివారు ప్రాంతమైన ఎస్సీ కాలనీలో కేంద్ర ప్రభుత్వం ఇంటింటికి సురక్షిత నీరు అందించేలా జల్ జీవన్ మిషన్ పనులు పూర్తయినప్పటికీ గత 2 నెలలుగా ఆ ప్రాంతవాసులకు నూతన పైప్లైన్ ద్వారా మంచినీటి సరఫరా పునరుద్ధరించకపోవడంపై టీడీపీ సభ్యులు స్పందనలో ఫిర్యాదు చేశారు. రాగల 48 గంటలలో కాంట్రాక్టర్లతో మాట్లాడి సమస్య పరిష్కరించాలని రెవెన్యూ అధికారి సంబంధిత అధికారులను ఆదేశించారు. కొత్త సిస్టమ్ పెడతామని చెప్పి 2 నెలలు అయింది. పనులైతే 15 రోజులు 20 రోజులు అయ్యాయి, కానీ సిస్టంలో ఏం తప్పిదమో కానీ వాళ్ళకి నీళ్లు లేవు. 2 నెలలుగా ఒక దళిత వాడ 500 మంది జనాభా ఉన్న దళిత వాళ్ళు, పిల్లలకు కానీ ముసలి వాళ్ళకు కానీ అందరికీ ఈ రోజు వరకు కూడా గొక్క నీళ్లు కావాలంటే దాదాపుగా ఊరు బయట ఉన్న ఓవర్ హెడ్ ట్యాంక్ దగ్గరికి వెళ్ళి 250 మీటర్ వెళ్ళటం, మళ్ళీ రావటం, అంటే 1/2 కిలోమీటర్ ప్రయాణంతో ఒక్క బిందె నీళ్ళు దొరుకుతాయి.
ఉదయం నుంచి సాయంత్రం వరకు హృదయధారకమైన వాతావరణం ఉంది ఆ గ్రామంలో. నీళ్లు లేవు, స్నానాలు లేవు, ముసలి వాళ్ళకైతే తెచ్చిచ్చే నాదుడు లేడు, దివ్యాంగులకైతే ఇక వాళ్ళకి చెప్పలేని పరిస్థితులు. ఇలాంటి హృదయధారకమైన విషాద పరిస్థితులు ఉన్న గ్రామంలో అధికారులు నిమ్మకు నీరెక్కినట్టుగా ఉన్నారు. ఎవరు కూడా పట్టించుకోవట్లా. ఇక పాలకులు వంతైతే బిల్లులు వేయించుకున్నారు, ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు. ఇది పరిస్థితి. అందుకనే కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడానికి వచ్చాం. అదేవిధంగా కలెక్టర్ గారు లేకపోయినప్పటికీ ఉన్న అధికారి అర్జీ తీసుకున్నారు. మా ముందే ఆర్డబ్ల్యూసీ వాళ్ళని ఈఈ గారిని పిలిచి మాట్లాడటం జరిగింది. కామన్వెల్త్ క్రీడల్లో భారత క్రీడాకారుల జైత్రయాత్ర కొనసాగుతోంది. ఈ రోజు జరిగిన పోటీల్లో భారత స్టార్ షట్లర్ తెలుగు తేజం పివి సింధు స్వర్ణం సాధించింది. దీంతో పతకాల పట్టికలో భారత్ 4వ స్థానానికి ఎగబాకింది. తాజాగా బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ విభాగం ఫైనల్స్ లో సింధు కెనడా క్రీడాకారిణి మిచిలీ లీని ఓడించింది. తొలి గేమ్లో 21-15తో నెగ్గిన సింధు రెండవ గేమ్ను 21-13తో కైవసం చేసుకుంది. దీంతో వరుస గేమ్స్లో ఆధిపత్యం చెలాయించి భారత్కు మరో పసిడి అందించింది. కాగా కామన్వెల్త్ క్రీడలలో ఆమెకు ఇదే తొలి స్వర్ణం కావడం విశేషం. అంతకుముందు 2014లో కాంస్యం గెలిచిన సింధు 2018లో రజతం సాధించింది. కామన్వెల్త్ క్రీడలలో బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ విభాగంలో పివి సింధు స్వర్ణ పతకం గెలుచుకుని దేశ ప్రజల హృదయాలను గెలుచుకుంది అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. బ్యాడ్మింటన్ కోర్టులో మ్యాజిక్ చేసి లక్షలాది మందిని ఆకర్షించారన్నారు. అద్భుత విజయంతో బర్మింగ్హామ్లో భారత జాతీయ త్రివర్ణ పతాకం ఎగరడానికి జాతీయ గీతం ప్రతిధ్వనించేలా చేసిన సింధుకు హృదయపూర్వక అభినందనలని ట్విట్టర్లో పేర్కొన్నారు. కామన్వెల్త్ క్రీడలలో బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ విభాగంలో స్వర్ణ పతకం సాధించిన కుమారి సింధుకు హార్దిక అభినందనలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఇదే ఆట తీరుతో దేశానికి మరింత కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షిస్తూ శుభాశీస్సులు అందజేస్తున్నట్లు ట్విట్టర్లో పేర్కొన్నారు. స్వర్ణ పతకాన్ని సాధించిన పివి సింధుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. అసాధారణ ప్రతిభతో ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్ గా నిలిచారు అన్నారు. సింధు ఎల్లప్పుడూ తన ప్రతిభను ప్రదర్శిస్తోంది అన్నారు. ఆమె అంకిత భావం, నిబద్ధత అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. స్వర్ణ పతకాన్ని సాధించినందుకు అభినందనలు తెలిపిన ప్రధాని భవిష్యత్తులో ఆమె ఆడే ఆటలకు శుభాకాంక్షలు తెలిపారు. విజేతగా నిలిచిన పివి సింధుకు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అభినందనలు తెలిపారు. కామన్వెల్త్ గేమ్స్ సింగిల్స్ ఈవెంట్లో తొలి బంగారు పతకం సాధించిన సింధు విజయానికి యావత్ దేశం గర్విస్తోంది అన్నారు. ఆమె దేశానికి మరెన్నో అవార్డులు తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నట్లు గవర్నర్ పేర్కొన్నారు. కామన్వెల్త్ క్రీడలలో బ్యాడ్మింటన్ పురుషుల విభాగంలో సాత్విక్ సాయిరాజ్ రామ్కిరెడ్డి చిరాగ్ శెట్టి జోడీ విజయం సాధించి పసిడి పతకాన్ని కైవసం చేసుకుంది. ఇంగ్లాండ్ ఆటగాళ్లైన బెన్ లేన్, సీన్ వెండీల జోడీపై వరుసగా 21-15, 21-13 తేడాతో విజయం సాధించింది. దీంతో బ్యాడ్మింటన్ భారత్ 3వ పసిడి పతకాన్ని కైవసం చేసుకుంది. ఇక పురుషుల టేబుల్ టెన్నిస్ విభాగంలో భారత ఆటగాడు శరత్ కమల్ విజయం సాధించి స్వర్ణాన్ని కైవసం చేసుకున్నాడు. ఇంగ్లాండ్ ఆటగాడు లియామ్ పిచ్ఫోర్డ్తో తలపడి తుది పోరులో 4-1 తేడాతో గెలుపొందాడు. దీంతో భారత్కు 4వ స్వర్ణ పతకం దక్కింది. కామన్వెల్త్ క్రీడలలో పురుషుల బ్యాడ్మింటన్ సింగిల్స్ విభాగంలో భారత షట్లర్ లక్ష్య సేన్ విజయం సాధించాడు. దీంతో లక్ష్య సేన్ స్వర్ణంతో మెరిశాడు. మలేషియాకు చెందిన జే యంగ్ ఎన్జీతో తలపడిన ఫైనల్స్ లో లక్ష్య సేన్ 19-21, 21-9, 21-16 తేడాతో గెలుపొందాడు. తొలి గేమ్లో కాస్త వెనుకంజలో నిలిచిన లక్ష్యసేన్ చివరి 2 గేమ్స్లోనూ పట్టు బిగించి ప్రత్యర్థికి గట్టి పోటీ ఇచ్చినా కూడా ఎక్కడా ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. దీంతో గొప్పగా పోరాడి భారత్కు మరో పసిడి అందించాడు. లక్ష్యసేన్ స్వర్ణం సాధించడం పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఉత్తమ ప్రతిభతో లక్ష్యసేన్ భారత్ గర్వపడేలా చేశాడని ద్రౌపది ముర్ము అభినందనలు తెలిపారు.
కామన్వెల్త్ క్రీడల్లో టేబుల్ టెన్నిస్లో సత్యన్ జ్ఞానశేఖరన్ కాంస్య పతకాన్ని సాధించడం పట్ల రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని అభినందనలు తెలిపారు. ఎంతో ఒత్తిడిలో కూడా ప్రశాంతంగా, నైపుణ్యంతో గెలవాలనే పట్టుదలను ప్రదర్శించారని, భవిష్యత్తులో మరిన్ని విజయాలను సాధించాలని ఆకాంక్షించారు. అలాగే మెన్స్ హాకీలో రజత పతకాన్ని భారత్ తన ఖాతాలో వేసుకుంది. ఈ విజయంతో కామన్వెల్త్ క్రీడల్లో భారత్ మొత్తం 61 పతకాలు సాధించింది. అందులో 22 స్వర్ణాలు, 16 రజతాలు, 23 కాంస్య పతకాలు ఉన్నాయి. భారతదేశం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ జరుపుకుంటున్న సమయంలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి స్వాతంత్ర భారతంలో పుట్టినవారు కావడం, వారంతా సామాన్య కుటుంబాల నుంచి రావడం మనందరికీ గర్వకారణమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ నెల 10వ తేదీతో ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు పదవీకాలం పూర్తవుతున్న సందర్భంగా రాజ్యసభలో నిర్వహించిన వీడ్కోలు కార్యక్రమంలో ప్రధాని మాట్లాడుతూ ఉపరాష్ట్రపతిగా చేసిన ప్రసంగాలు, మాట్లాడిన ప్రతి మాట యువతను, మహిళలను, సమాజంలోని పీడిత తాడిత వర్గాలకు ఎంతగానో ప్రేరణనిచ్చాయని పేర్కొన్నారు. ఈ 5 ఏళ్లలో మీరు చేసిన ప్రసంగాలలో సింహభాగం యువతను, యువ శక్తిని ఉద్దేశించి చేయడం, ప్రేరణాత్మక మాటలు, మాంత్రికుడిగా ప్రయోగించే పదజాలం, ఏకవాక్య ప్రయోగాలు, ప్రేరణాత్మక వాక్య ప్రయోగాలు ఎప్పటికీ స్ఫూర్తిదాయకమేనని ప్రధాని కొనియాడారు. మీ మార్గదర్శనంలో పనిచేసే అవకాశం నాకు దక్కింది. దీంతో పాటు సన్నిహితంగా కలిసి పనిచేసే అవకాశం కూడా తనకు దక్కిందని, అందుకు గర్వపడుతున్నట్లు మోదీ పేర్కొన్నారు. దేశం పట్ల ఆయనకు ఉన్న ప్రేమ, గౌరవ అభిమానాలకు కృతజ్ఞులని ప్రధాని పేర్కొన్నారు. పార్టీ, ప్రభుత్వం ఏ బాధ్యతలను అప్పగించినా వాటిని ఎంతో చిత్తశుద్ధి, అంకితభావంతో నిర్వహించి కార్యకర్తలందరికీ మార్గదర్శకంగా నిలిచారు. సభా కార్యక్రమాల విషయంలో సభలో సభ్యుల ప్రవర్తన, బాధ్యత తదితర విషయాలలో మీ అనుభవాలను చెబుతూ ప్రేమగా హెచ్చరించినా, మార్గదర్శనం చేసినా అది మీకే చెల్లిందని పేర్కొన్నారు. व्यक्तिगत रूप से मेरा यह सौभाग्य रहा है कि मैंने बड़े निकट से आपको अलग अलग भूमिकाओं में देखा है. बहुत सारी आपकी भूमिका ऐसी भी रही जिसमें आपके साथ कंधे से कंधा मिलाकर कार्य करने का भी मुझे सौभाग्य मिला है. पार्टी कार्यकर्ता के रूप में आपकी वैचारिक प्रतिबद्धता रही हो, एक विधायक के रूप में आपका कामकाज हो, सांसद के रूप में सदन में आपकी सक्रियता हो, भारतीय जनता पार्टी के अध्यक्ष के रूप में आपका सांगठनिक कौशल्य और लीडरशिप की बात हो, कैबिनेट मंत्री के रूप में आपकी मेहनत, नवाचार का आपका प्रयास और उससे प्राप्त सफलताएं देश के लिए बहुत उपकारक रही है. नेतृत्व क्षमता, आपके अनुशासन ने इस सदन की प्रतिबद्धता और प्रोडक्टिविटी को नई ऊंचाई दी है. आपके कार्यकाल के वर्षों में राज्यसभा की प्रोडक्टिविटी 70% बढ़ी है. सदन में सदस्यों की उपस्थिति बढ़ी है. इस दौरान करीब करीब 177 बिल पास हुए या उन पर चर्चा हुई, जो अपने आप में कीर्तिमान है. भाषाई विविधता में आस्था हो तो भाषा, क्षेत्र हमारे लिए कभी भी दीवार नहीं बनती है. ये आपने सिद्ध किया है. जब आप कहते हैं कि मातृभाषा आंखों की रोशनी की तरह होती है, और आप आगे कहते हैं और दूसरी भाषा चश्मे की तरह होती है. वेंकैया जी की मौजूदगी में सदन की कार्रवाई के दौरान हर भारतीय भाषा को विशिष्ट अहमियत दी गई है. आपने सदन में
सभी भारतीय भाषाओं को आगे बढ़ाने के लिए काम किया। ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తన పదవీ కాలం ఈ నెల 10వ తేదీతో ముగియనున్న నేపథ్యంలో రాజ్యసభ చైర్మన్ హోదాలో ఈ రోజు చివరి ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా సభ గౌరవాన్ని కాపాడేలా వ్యవహరించాలని సభ్యులకు సూచించడంతో పాటు తన అనుభవాలను పంచుకున్నారు. సభ్యులు సభ గౌరవాన్ని కాపాడేలా ఉండాలని, సభా కార్యకలాపాలను ప్రజలందరూ గమనిస్తుంటారని, దీనిలో భాగంగా కొన్నిసార్లు కఠినంగా వ్యవహరించాలని, పార్లమెంటరీ ప్రొసీడింగ్స్ అమలులో నిక్కచ్చిగా వ్యవహరించాలని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. సభను సజావుగా నడపడంలో నా వంతు కర్తవ్యాన్ని నెరవేర్చానని, సభలో అన్ని పార్టీల సభ్యులకు సమాన అవకాశాలు ఇచ్చానని, సభ్యులు సిద్ధాంతాలకు కట్టుబడి ఉండి సభా విలువను పరిరక్షించాలని కోరారు. పెద్దలందించిన ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని, పార్లమెంటు కార్యకలాపాలు ఎప్పుడూ సజావుగా సాగాలని, అలాగే సభలో చర్చలు పక్కదోవ పట్టకుండా చూడాలి అన్నారు. సభలో నిర్మాణాత్మక చర్చలు జరగాల్సి ఉందని, భారతీయ భాషలన్నింటినీ గౌరవించాలి అన్నారు. We have a greater responsibility. The entire world is watching India now. India is on the race. India is on the move. Keeping that in mind, we members of Rajya Sabha and you members of Rajya Sabha, and in future who are all going to come to this house, I only appeal to them to maintain decency, dignity and decorum so that the image of the house and the respect of the house is maintained and people will be receptive to show us, to hear us and also to follow our advice. This is my advice to all of you. As I told you, the students, the rural people, the ordinary people, they will be watching the parliamentary proceedings. That's why sometimes I have to intervene and I have to be strict and also I have to take not a very happy decision of naming some people. Otherwise, it gives me no enjoyment to take such extreme action. I have no ill will against anybody or any party. On the day when I was decided to be the Vice President of India, with a heavy heart, I have announced then and there, and Prime Minister told me in the parliamentary body meeting and the party president and to which I belongs to, that I am being selected. I was in tears. I didn't ask for this. But you know that I was a disciplined soldier of the party. Party has given the mandate. I obliged it and I resigned from the party. There were tears not because of my shirking the responsibility, because I have to leave the party which has given me all this. రాజ్యసభ చైర్మన్ గా వెంకయ్య నాయుడు అత్యుత్తమ పనితీరు ప్రదర్శించారని రాజ్యసభలో కాంగ్రెస్ పక్ష నేత మల్లికార్జున ఖర్గే అన్నారు. రాజ్యసభ చైర్మన్ వీడుకోలు సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెంకయ్య నాయుడు గొప్ప ప్రజాసేవకుడు అన్నారు. జయాంధ్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని, శాసనసభ, శాసనమండలి, పార్లమెంటు సభ్యునిగా ప్రజలకు విశేష సేవ చేశారు అన్నారు. రాజ్యసభ చైర్మన్ గా తన పదవీ కాలంలో సభలోని సభ్యులు తమ హక్కులను వినియోగించుకునేలా తగు చర్యలు తీసుకున్నారు అన్నారు. विशिष्ट भूमिका है। मैं यहाँ एक बात रखना चाहता हूँ कि लोकसभा और राज्यसभा की टीवी दोनों का मर्जर नहीं होना चाहिए था। जनता के सुख दुख से जुड़े मामलों पर गंभीर चर्चा हो, सर्वोत्तम समाधान भी निकले, ये बात देश के सभी लोग चाहते हैं। राज्यसभा अलग अलग विचारधाराओं की राजनीति का केंद्र भले हो, नजरिए में भले कुछ फर्क हो, लेकिन सबका लक्ष्य और सपना देश के इंक्लूसिव ग्रोथ, लोकतंत्र और संविधान की रक्षा, एकता कायम रखने का होना चाहिए। हमें उम्मीद है कि इसके लिए आपका योगदान जारी रहेगा, क्योंकि आप पहले ही कहे हैं बहुत बार कि मैं रिटायर्ड नहीं होता और टायर्ड भी नहीं होता, तो इस बात को आप ध्यान में रख के इस इंक्लूसिव ग्रोथ, लोकतंत्र और संविधान की रक्षा के लिए और भारत की एकता के लिए आप हमेशा
కరోనాను నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ మాస్కును తప్పనిసరిగా ధరించాలి. ముక్కు నోరు కప్పిపుంచేలా సరైన పద్ధతిలో మాస్కును ధరించాలి. తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ భౌతిక దూరాన్ని తప్పక పాటించాలి. అర్హులందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి. నిబంధనలను పాటిద్దాం, కరోనాను జయిద్దాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.